క్షమించండి, తప్పు జరిగింది. తప్పిదం ఎవరిదైనా మా హయాంలో అనుకోని సంఘటన జరిగింది. ఓ నాయకుడికి ఎన్ని గట్స్ ఉంటే ఈ మాట చెబుతారు? ఎంత నిబద్ధత ఉంటే ఒక ప్రభుత్వ పెద్ద ఇంత గొప్పగా స్పందిస్తారు? ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు అన్నట్టుగా తిరుమల తొక్కిసలాట ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి చర్చకి దారితీసింది. అంతేకాదు, రాజకీయంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు, ముందడుగు వేస్తున్న తీరు ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఓవైపు జవాబుదారీతనం, మరోవైపు బాధ్యత. విపక్షానికి ఛాన్స్ ఇవ్వని జనసేనాని. కూటమికి రక్షణ కవచం అవుతున్నారా? ప్రశ్నించడం వేరు, విమర్శించడము వేరు. ప్రశ్నిస్తే విమర్శించినట్టు ఎంత మాత్రం కాదు. ఏపీ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న సరికొత్త పంతా ఇది. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చారంటూ జనసేనను స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆ విషయంలో ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు. కాస్త ఆలస్యమైనా తన రేంజ్ కి తగిన విక్టరీనే సొంతం చేసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంపై సమరశంఖం పూరించిన ఆయన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పాటులో పెద్దన్న పాత్ర పోషించి 100% స్ట్రైక్ రేటు విజయంతో పొలిటికల్ హిస్టరీలో జనసేనకి ఒక ప్రత్యేక పేజీని లిఖించేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక డిప్యూటీ సీఎం గా కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన తన తత్వాన్ని మాత్రం వీడలేదు. అధికారంలోకి వచ్చేసాం, ఏం చేసినా చెల్లిపోతుందనే ధోరణిని అసలు దరిచేరనివ్వటం లేదు. మరింత బాధ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కూటమి పక్షాలకు అదే సూచిస్తున్నారు. కూటమికి సంబంధించిన ఏ విషయంలోనైనా ఆయన స్పందించిన తీరు ఇదే స్పష్టం చేస్తోంది. తాజాగా తిరుమల తొక్కిసలాట ఘటనపై పవన్ స్పందించిన తీరు పార్టీలకు అతీతంగా రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. హుటాహుటిన ఘటనా స్థలాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం ఆ తర్వాత ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు పేరు పేరున క్షమాపణలు తెలిపారు. తప్పు జరిగింది, క్షమించండి అంటూ బాధితులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రత్యేకించి టు ది ఎంటైర్ నేషన్, టు ది ఎంటైర్ కంట్రీ, టు ది ఎంటైర్ సనాతని బిలీవర్స్, టు ది ఎంటైర్ హిందూ సమాజ్, from state government of AP, I profusely my wholehearted apologies for what had happened. అంతేకాదు, నిర్లక్ష్యం ఎవరిదైనా తప్పు జరిగిపోయిందంటూ మీడియా ముఖంగానూ చేతులు జోడించి ప్రజలను క్షమాపణ కోరారు. అంతటితో ఆగలేదు పవన్ కళ్యాణ్. టీటీడీ చైర్మన్, బోర్డు మెంబర్స్ తో సహా అధికారులంతా స్వయంగా వెళ్లి బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని సూచించారు. చైర్మన్ గారు గాని, సభ్యులు గాని, ఈఓ కాని, ఏఈఓ కాని, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి. తిరుమల దుర్ఘటనపై పవన్ రియాక్షన్ చూసి పొలిటికల్ వర్గాల్లో కొత్త చర్చ జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వ పెద్దల్లో ఒకరిగా దుర్ఘటనపై హుటాహుటిన స్పందించిన పవన్ ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తించి ఉంటే ఇలా జరిగేది కాదంటూ తప్పును ప్రశ్నించారు. ఒక రకంగా చెప్పాలంటే అవసరమైనప్పుడు స్వపక్షంలోనే విపక్షంగా మారి ప్రజల పక్షాన నిలబడేందుకు సిద్ధమని ప్రకటించారు పవన్. గతంలో కాకినాడ పోర్ట్ ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతున్నాయని తెలిసి విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా హుటాహుటిన స్పాట్ కి వెళ్లారు. సీజ్ ది షిప్ అంటూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశారు. కూటమిలో తప్పొప్పులను ఎత్తి చూపుతూనే సరిదిద్దుకునేలా అలర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే జనసేనాని ముందుకెళ్తున్న తీరును చూస్తే దాని వెనుక రాజకీయ కారణాలు లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. విపక్షానికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా కూటమికి ఆయన రక్షణ కవచంగా తయారయ్యారన్న ముచ్చట పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. అన్ని తెగించే రాజకీయాల్లోకొచ్చా, రాష్ట్రం కోసం కూటమి మరో 15 ఏళ్లు కొనసాగాలి, దీనికి అడ్డొచ్చిన వారి తాట తీస్తానంటూ ఆయన తాజాగా చేసిన కమెంట్స్ అందులో భాగంగానే అనుకోవచ్చు. అందుకు తగ్గట్టే కూటమిపై ఈగ వాలకుండా అన్నీ తానై వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. తిరుమల లడ్డూ వివాదంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టినా, గతంలో పోలీస్ శాఖ వైఫల్యంపై ప్రశ్నించినా, తిరుమల తొక్కిసలాట ఘటనపై టీటీడీ తీరును తప్పుబట్టి ప్రభుత్వం తరపున ప్రజలను క్షమాపణ కోరినా, సీజ్ ది షిప్ అంటూ అధికారుల్ని హడలెత్తించినా, ఇలా ఇష్యూ ఏదైనా ఏపీ రాజకీయాల్లో పవన్ సరికొత్త